చదివినా ఇల్లు దాటించిరా ఇల్లు చదివినా అదో రాజు దాటించినా అసలు గురువు గారు కృష్ణుడు ఎప్పుడైతే పుట్టి ఉన్నాడో ఆదివారం రోజు అష్టమి రోజు దశమి నాడు ద్వాదశమి నాడు రోహిణి నక్షత్రాన్ని పుట్టాడని మా అప్పుడు ఆదివారం తర్వాత కృష్ణుడు పుట్టిన తర్వాత చెరసాలలో ఉండిపోయాడు కదండి మా ప్రభు వశిదేవుడు మరి అతను ఎలా తీసుకెళ్లారని గురువు అది రేపల్లి పట్టము కదండి మా ప్రభు దానికి ముందు పేరున్నారు కృష్ణుడు పుట్టులోకి ఆ పేరు ఏంటి బృందావనం అంటున్నారు రేపల్లి పట్టణం అంటున్నారు కృష్ణుడు పుట్టులోకి పేరుంది అక్కడ నందుడంటే కృష్ణుడు పుట్టులోకి ఆ పట్టణం పేరుందండి గురువు గారు కొల్లపాలెం అంటారు గొల్లపాలు కాదండి మా ప్రభు గొల్లపాలు కాదు మీకు రాపోతే రాలేదనొచ్చు లేకపోతే నానా చెప్పట్టే లేదని చెప్తాను చెప్పండి గురుగారు అయితే దాని పేరు గోకులాపట్నం అండి మా ప్రభు నందుడు నా గ్రామం గోకులాపట్నం అవునండి మీకు కావలితే 4వ అధ్యాయము 10వ పేజీలో ఉన్నదని మా ప్రభు శ్రీరామ రామ 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 నారాయణ ఏమంటున్నాడు కదా ఆ జనతాలు విడిపించున్నాడు ఆ జనతాలు విడిపించిన తర్వాత వచ్చి చేస్తున్నాడు కదండి అటువంటి చెప్పిన మాటల ప్రకారంగా అతను ఒక బుట్టలో పెట్టుకుని ఆ జనతను పెట్టుకుని ఈ శ్రీగాలి శ్రీముశ్రీ అద్దాన పడి 7 రాత్రులు 7 పగలు ఏకమై సేకడ కానే కదండి మా ప్రభు అచ్చిదేవుడు వచ్చినప్పుడు పడి ఎలాగ పడ్డాయండి ఈ శ్రీగాలి శ్రీముశ్రీలోని ఒక చుట్టూ వైరి వెంచడి గురువు రామ 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 గురువు చెప్పి విక్కి గుర్తు మేము కాదండి గురువు గారు ఈ బండి సత్యనారాయణ గారు గురువు గారు మీరు ఎన్నో రాజ్యానికి పేరు పొందిన గురువులు మాకు లాంటి వాళ్ళకి ఏమి తెలుస్తుంది అటువంటి టైం అప్పుడు గురువు గారు మీరు చెప్పింది మాకు జ్ఞాపకం లేదు మరి మీ గురువు గారు ఆనాడు గొల్లాదంగోడి గారు పోతుడు జ్ఞాపము వర్ణానికి అసీలే కదండి మా ప్రభు అటువంటి గురువు దగ్గర నేర్చుకున్నారు మీరు మరి ఇటువంటి చీకటిలో మనల్ని బండి చెప్తుందంటే లైటే ఉంటుంది కదండి మా ప్రభు ఏము కాలం చేత ఎలుగు లేదు వెలుగురు లేదు చీగాలి చీముచులు పెట్టిలో బుట్టలో పెట్టుకుని తీసుకెళ్తున్నాడంటే ఒక్కడే వెళ్ళాడా ఇంకా ఎవడన్నా వెళ్ళాడా అయితే మీరు ఈ ఏరియా కలగబడుతున్నారంటే గురువు బండి చేస్తున్నారని మేము కొత్తగా ఇప్పుడు ఈ ఏరియాలో
అందుకారణం చేత చెప్పండి గురువు గారు ఎటువంటి చీకట్లో ఎలాగలేడు ఈనాడైనా యాదవుడు చీకట్లో తొక్కుకుంటానే పోతాడు వాడి కర్మ దగ్గర సాగిపోతే దాటించిపోతాడు వాడి కర్మ జరిగిపోతే ఎక్కడో ఉంటాడు ఆ ఇంటికి పోతామంటే ఆ యద్దానంలో నిచ్చిన కర్ర పట్టుకుని వచ్చేస్తాడని మా ప్రభు ఆడి శివనారాయణే తోడి కాబట్టికి వీడు ఎందుకు వచ్చాడో వీడికి ఎందుకు లేదు ఈ పసిబాలను తీసుకెళ్తున్నాడు అదే కారణం చేత ఈ మబ్బులు మనం ఎడగొట్టాలి రాజు చెప్పండి మీరు చెప్తే బాగుంది ఏం చెప్తావో నువ్వు చెప్తే అరే నారాయణ మహాప్రభు కుర్రోళ్ళే గుర్తుగా ఉంటారని గురువు గారు మీరాడ పెద్దోడు నా లాంటి వాడిని ఏం చేస్తాను అరే నారాయణ మహాప్రభు వచ్చేవాడు కూడా దానికి మహారాజులోకి బయలుదేరాడు మహానసారేత్రి ఎట్లా ఎరుగులేదు నిస్సారేత్రి ఎట్లండి గురువు గారు మాట ఎలా కనబో ఎలా కట్టాలండి గురువు గారు దాన్ని సర్దిద్దుకోకపోతే చాలా దూరం పోతాది గురువు గారు అది కదండి మహాప్రభు చరిత్రలోకి వెళ్ళిందే కదా మరి వస్తే ఎవరికి తోడెవరు ఉన్నారు అక్కడ ఎవరన్నా ఉన్నారా దేవుడు ఒక్కడే వెళ్ళాడని గురుగారు వెళ్తే గురుగారు మీరే చెప్పండి అంటున్నారు కదా గురుగారు ఇంగిడే గిట్టమ్మ వెళ్ళి బయలుదేరితే 1000 కోలలు ఎంతదలేట బాలుడు గిట్టమ్మ వెళ్ళి బయలుదేరితే బండి తమ్ముతూ కోల ముందు నడుస్తుంది అరే నారాయణ మహాప్రభు గురువో ఎన్నో విధాలుగా పాడుకుంటామని మహాప్రభు అది గంధంలో ఒక గంధంలో కూడా ఎదుగు సూచించడం ఎక్కడా లేదండి గురువు గారు అయితే మన పాట పాడుకోకపోతే నడదండి గురువు గారు అలాగా అప్పుడు మానివావుడు వసుదేవుడు నాయన ఓ మానివావా 4 చేతులతో శంకు చక్రముతో నా హృదయాన్ని కాపాడి ఉన్నావు నన్ను బొట్టలో పెట్టి నెత్తి పట్టుకుని తీసుకెళ్ళమంటున్నావు ఈ అరణ్యంలో నుంచి అంతాయి పడుకు టైము అయితే నేను ఎలా లేదునో ఆయన గోతులోకి ఈ పెట్టిలో ఉన్న శ్రీగారి శ్రీముఖుల్లో ఎవరి మీద ఎట్టేనండి గురువు గారు రాజుగారు ఎక్కడగా పోయినా ఎసారు జిల్లా వెళ్ళిన ఆదిశేషుడు అతను కూడా వెళ్ళి ఆ మేడల కాచెళ్ళాడండి మా ప్రభు అది 11వ అధ్యాయము 18వ పేజీలో ఉందండి మహాప్రభు అయితే అక్కడి నుంచండి మహాప్రభు గురువు గారు అలాగా అది శేషుడు తీసుకెళ్తా ఉన్నాడు కదండి మహాప్రభు ఆయనకు చాలేదండి మహాప్రభు శ్రీదేవుడికి చూడండి గురువు గారు మరి స్థానంలో ముందు దుందుబుడు చచ్చిపోయాడంటే మాయావతి చచ్చిపోయాడని చెప్పుకుంటున్నారు మన గురువులు వెనకాల వచ్చి దుందుబుడే చచ్చిపోయావు నాన్న అని చెప్పావు కదా దుందుబుడు చచ్చిపోయినప్పుడు కదా ఇలా ఏంటంటే నా మాట మీద వైద్యులు లెక్కాడని అప్పుడు సభలకి చిన్నప్పుడు ఇదే ఉపకారం చెప్పుకుంటాం మనం అలా ఆడినప్పుడు ఈ ఒక మాన్య బాబు వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చేర్చాడు కదా చేతిలో ఉన్నాడు శ్రీకృష్ణుడు కదండి మహాప్రభు అట్టమనాడు చంద్రుడు సగమే ఉంటాడని మహాప్రభు అలాంటి చంద్రుడు నిండు పొలం లాగా పండితే బాలాగా సాధించాడు పూర్ణచంద్రులాగా అలా ఆడినప్పుడు బండి దాడి తీసుకుంటున్నప్పుడు ఆ దారిలో వాళ్ళు ఏమట్టుకున్నారని గురువు గారు అడ్డుకున్నప్పుడు ఒక యమునా నది అడ్డుకున్నదండి మా యమునా నది అడ్డుకున్న తర్వాత యమునా నది మా తరుచుకుంటా పొంగుపాటున్నదని గురువు గారు పొంగుపాట వచ్చినప్పుడు మళ్ళీ ఆ నదిని ఎవరాలు చేసేరండి మా ప్రభు అలాంటి మానివావుడు పైన ఉన్న అభిషేకుడు ఆ ఒక వసుదేవుడు ఏమంటున్నారు కదా ప్రభు ఇలాంటి గగనంలోకి వచ్చాక ఈ నదిని ఆపావగలవా ఆ 2 నదులు అయిపోయింది యమునా నది పాలకు పాడవగల అయిపోయిందండి ఇది ఎందులో ఉందంటే మహాప్రభు 12వ పేజీ 24వ అధ్యాయంలో ఉన్నది
ఆడినప్పుడు కానీ మా ప్రభు అయితే ఇలా చెప్తున్నారేంటి మా ఆవిడ రాంబాబు ఇక్కడికి అంటున్నారు నాకు చెప్పుది గురువు ఏ పేజీలో ఉన్నాయో చెల్లనక్కడం రాదు నీకు కాబట్టి కానీ అతి కారణం చేత అతను చెప్పుని గుర్తు ప్రకారంగా నేనైతే ఆధారం లేదని మా ప్రభు అటువంటి మహానుభావుడు